కానీ ఎంతటి వాడున్నా ఎవ్వరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు. గట్టిగా, ఆయన ఎవరు జయించలేరు. ఆయన ఎవరు జయించలేరు. అదేంది, యాకోబు జయించాడుగా, దేవునితో పోరాడి జయించితివి కనుక నీకు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో. ఏంది ఆయన జయించింది? అది కన్నీటి ప్రార్థనతో, భక్తితో, పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు. ఢీ కొట్టమను నిజంగా దేవుణ్ణి ఢీ కొట్టమను. పోరాడాడు తెల్లవార్దులు దేవునితో, పెనుగులాడి ఆపడాన్ని చూశాడు, ముచ్చటపడి చూశాడు అసలు యాకోబు పట్టుతో. దాని వెనుక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే, మనకు పాఠం కోసం. దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబు ఆపోజిట్ ఆలోచనతో దేవునినే బలవంతం పెట్టి లోపరుచుకోవాలని చూశాడు. కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి లొంగదీయడానికి ట్రై చేసిన దానికి గుర్తు యాకోబు ఫైటింగ్. చూసి అతనిని ఎంతకి గెలవకుండుట చూచి తొడ గూటి మీద ఒక దెబ్బ కొట్టాడు. అంతే, గూడు వసిలింది. యాకోబు అప్పటికి రొమ్ము అనిచ్చిన యాకోబు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, లొంగాడు. అప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు. కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు, భక్తితో పట్టుకున్నాడు, సాధించుకున్నాడు. అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా? ఎందుకు? సృష్టి మొత్తం ఆయన చేతి పని, మనమంతా ఆయన సృష్టి. ఆయనేమో మన అందరి కర్త. సైతానుగాడు సైతం ఆయన సృష్టే, దయ్యాలు సైతం ఆయన సృష్టే. కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన చేతబడి ప్రయోగం అంట, చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట. చాలా, ఎంత చాలా? దేవుడి కంటే చాలానా? అసలు ఆయన ఎక్కడా? ఆకాశ గగనాలను విశ్వం ఎంత పెద్దది, ఆకాశం, ఖగోళం. మూరతో కూడా గొలవలేకపోయాడంట ఆయన. ఎందుకు? మూరతో గొలవటానికి నిండా 4 మూరలు లేదు. ఇంత పెద్ద విశ్వం, ఆయన మూరతో గొలవటానికి 4 మూరలు లేదు. ఇప్పుడు ఈ బల్ల ఉంది, ఇంత పొడవు ఉంటే మూరతో కొలవచ్చు. మూరన్నర ఉందనుకో, మూరతో కొలుస్తామా? అప్పుడేమో ఉపయోగిస్తాం? పెద్దగా చెప్పండి. జాన అంటే అప్పుడు జానను ఎప్పుడు వాడతాం? మూరతో కొలిచేంత సైజు లేనప్పుడు, జానతో కొలిచే సైజు ఉన్నప్పుడు, ఒక మూరన్నర ఉందనుకో, జానను ఉపయోగిస్తాం. అవునా? ఆకాశ గగనాలని జానతో కొలిచాడంటే నాకు డౌట్ వచ్చింది, మూరతో ఎందుకు గొలవలేదని. ఆయనే తెలియజేయడు, మూరతో గొరవటానికి నిండా 2 మూరలు లేదురా అందుకని. అప్పుడు ఆ చెయ్యి ఎంత ఉంటుందో ఊహించండి, ఆయన బాహు ఎంతో ఊహించు. అసలు దేవుడు అంటే ఏంది? ఇంత పరిమాణం అని కాదు, సమస్త ప్రకృతి మొత్తం కూడా ఆయన యందు ఉన్నదని ఉంది లేఖనాల్లో. ఇంత విశ్వం అంతా కలిపి ఆయన యందు ఉన్నది. నీకు ఆయన ఎంత ఉన్నాడో ఊహించు. అంత వ్యక్తి ఆయన, అంత పెద్ద దేవుడు తన్ను ఎంత తగ్గించుకున్నాడంటే నీ చిన్న గుండెలో నివసించగలిగేంత. అసలు ఆయన పరిమాణం, ఆయన ఆహార్యం గుర్తు చేసుకుంటే భయం కలిగిద్ది, భయం గొలిపిద్ది. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేన
వెన్నతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి మహిమ. ఇంత పెద్ద భూమండలం మొత్తం కలిపి నా పాదపీఠం అన్నాడు. ఇక ఆ కాలు ఎంత ఉంటుందో ఊహించండి. ఇంత పెద్ద ఆకాశం నా సింహాసనం అన్నాడు. ఇంకా ఆయన ఎంత పర్సనాలిటీ ఉన్నాడో చూడండి. అంత పెద్ద ఆకాశం మొత్తాన్ని కలిపి సింహాసనంలో కూర్చున్నాడు. సింహాసనం ఎంత ఉంటుంది? మొత్తం 2 మూరలు ఉండదు. సింహాసనం యొక్క కైవారం మొత్తం 1 మూరన్నర ఉంటుంది. అంతే కదా. ఒక పర్సన్ అట్లా కూర్చొని ఒక సింగిల్ సింహాసనం, దాని కైవారం మొత్తం 1 మూరన్నర ఉంటుంది. పాదపీఠం కూర్చుంటాడు డిగ్నిటీగా. ఇంత పెద్ద ఆకాశాన్ని, ఈ భూమండలాన్ని, ఆకాశాన్ని సింహాసనం చేస్తే భూమండలం చిన్న పాదపీఠంలా చేసుకొని కూర్చున్నాడు. ఊరకు పోల్చి చెప్పాడు. అసలు సొలొమోను అయితే ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవన్నాడు. ఏ చేతబడి, ఏ చిల్లంగి, ఏ బాణామతి, ఏ సైతాను, ఏ దయ్యం, ఏ దురాత్మ, ఏ ప్రేతాత్మ, ఏ ఆత్మ, ఆత్మ మొత్తం అయిపోద్ది. కైమా కీమా. సర్వశక్తుడాయన, సార్వభౌముడాయన, విశ్వ నిర్మాణకుడాయన, విశ్వ న్యాయాధిపతి ఆయన. మాట కూడా చెప్ప, కనుసన్నజాలు. జస్ట్ ఆయన కోపం వస్తేనే పర్వతాలు కదిలిపి గడగడలాడతాయంట. ఆయన కోపపడి గద్దించగాని లేదు. ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు కదులుతాయండి గడగడ. అంత శక్తి గలవాడు నీకు తోడై ఉన్నాడు. అలాంటి వాడు నీ పక్షమున చేయి అడ్డబెట్టి నిలబడ్డాడు. రారా ఎవడొస్తాడో అని. ఇంకెక్కడ? ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల కధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల కధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి మహిమ. ఆయన బలం తెలుసుకోవాలి. ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత పరాక్రమవంతుడో, ఎంత పౌరుషం కలిగిన వాడో, అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు. ఆయన నా పక్షమున ఉంటే అసలు నాకు విరోధి ఎవడో?
ఉంటాడా వాడు? నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా? నామ రూపములో లేకుండా నశిస్తాడు. ఎందుకు? సృష్టికర్త నాకు తోడై ఉంది. ఎవరు నీకు తోడై ఉంది? ఎవరు? మరి ఏదేం చేస్తుంది నిన్ను? మనుషులు భయపెడుతున్నారు. ఎంతవరకు ఉంటారు వాళ్ళు? ఒక్క చూపు చూస్తే చాలు. ఇక మళ్ళీ వాడికి నీ మీద తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డి ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి. బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది. బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడంటే కారణం ఉందే. అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు. నవ్వుకోవాలా, నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. తేడా పడతావరా నువ్వని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాలి చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళయిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు.